హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్ ఇప్పుడే రావడం జరిగిందండి. వీడియోలోకెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకునే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. తెలుగు రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఈ రోజు నుండి 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ముఖ్యంగా వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల ఉత్తర కోస్తా జిల్లాల్లోని వర్షాలు అధికంగా కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. అలాగే రాబోయే 48 గంటల్లో ఉమ్మడి గోదావరి, ఏలూరు, కాకినాడ, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులతో పాటు వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దీంతో పాటు తెలంగాణకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు, వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. కాగా గత 3 రోజులుగా తెలంగాణలోని మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో కురిసిన అకాల వర్షాల కారణంగా వరి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని, మామిడి తోటలు పెద్ద మొత్తంలో నష్టపోయామని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, 2 రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ అకాల వర్షాలతో పంటలు ఉన్నటువంటి వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచించింది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.